ప్రమాదం వచ్చినప్పుడు దాక్కులు. ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ సమాజం కొంచెం దాక్కోవలసిన అవసరం ఉంది. పని మానొద్దు, కానీ జాగ్రత్తగా ఉండి పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకులారా, మీరు ఒక్కరే ఎక్కడికి పోవద్దు, కనీసం 10 మంది పోండి. కనీసం 10 మంది కలిసి ఎక్కడికైనా వెళ్ళండి. సువార్త కానీ ఎక్కడికైనా ఒంటరి ప్రయాణాలు చేయొద్దు. సేవకులను కిడ్నాప్ చేయడానికి మతోన్మాదులు ఒక సైన్యాన్ని తయారు చేశారు. నేను ఆన్లైన్ ప్రకటిస్తున్నాను. నేను ఇప్పుడు పాస్టర్లను, సువార్థికులను కిడ్నాప్ చేయడానికి మతోన్మాదులు ఒక నెట్వర్క్ తయారు చేశారు, సైన్యం తయారు చేశారు. పొంచి ఉన్నారు, అదను చూసి నిన్ను ఎత్తుకుపోతారు. భయపడమని కాదు చెప్పేది, నువ్వు జ్ఞానవంతుడివై జాగ్రత్తగా ఉండాలి. నీ వైపు చూడాలంటే వాడు భయపడాలి. ఒక 10 మంది ఉండాలి తప్పకుండా. పాస్టర్లు, పాస్టర్మ్మలు, విశ్వాసులు అందరూ మీ పర్సులలో ఇంత మిరియాల పొడి, మంచిగా మెత్తగా దంచిన మిరియాల పొడి, ఇంత మంచి ఎర్రటి కారం పొడి పెట్టుకోవాలి. ముఖ పరిచయం లేనోడు వచ్చి కారు ఎక్కువ, అది ఎక్కువ అంటే వస్తా సార్ 1 మినిట్ అని చెప్పేసి ఆ కారం పొడి తీసి వాడిని కళ్ళల్లో కొట్టాలి. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి, పోలీసులకు పట్టియాలి వాడిని. ఎస్, జ్ఞానవంతుడైన వాడు అపాయం వచ్చును చూచి దాగుకొను. నేను చెప్పేది జోకు కాదు, నవ్వుకోవడానికి కాదు. మణిపూర్లో ఏం జరిగిందో, మణిపూర్లో ఏం జరిగింది, అవే సంభవాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేయాలి సిద్ధంగా ఉన్నారు. దైవ సేవకులను ఎత్తుకుపోవాలి, చంపాలి, అమ్మాయిలను పాడు చేయాలని. ఎందుకు తెలుసా? వాళ్ళేమో సర్ప సంతానము, మనమేమో స్త్రీ సంతానము యొక్క సైన్యం. ఇది దేవుడు పెట్టిన వైరం, దేవుడు ప్రారంభించిన యుద్ధం. యేసు 2వ రాకడ దాకా కొనసాగే యుద్ధం. అందుకే నీతిమంతులకు అనేక అపాయాలు కలుగుతున్నాయి. కనుక నీవు నీతిమంతుడివైతే చాలదు, జ్ఞానవంతుడివి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుడివైన నీవు యేసును ధరించి నీతిమంతుడు అయ్యావు. జ్ఞానవంతుడివి కూడా కావాలి. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. అపాయం వచ్చుట చూచి దాగును. నీతిమంతుడు ఏం చేయాలంటే ఈ అపాయాలను ఎదుర్కోవడానికి వీడు కూడా